పాటియాలా మరో అందమైన చారిత్రక నగరం పాటియాలా. ఇది చండీగఢ్కు సౌత్ వెస్ట్లో 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. షుక్త్ప్లే, సట్లెజ్ మరియు నదుల మధ్య ఉన్న పాటియాలా గతంలో ఒక రాచరిక రాష్ట్రం. 19వ శతాబ్దంలో అనేక మంది ఆడంబరమైన పాలకులు పాలించారు. వారు దాని పేరును జీవితం కంటే పెద్దదిగా ఉండాలన్నట్లుగా పాటియాలా పెగ్ అనే మారుపేరు పెట్టారు. ఈ పాటియాలా పెగ్ అనేది విస్కీ యొక్క అద్భుతమైన కొలత. పాటియాలా సల్వార్ సాధారణ దానికంటే 3 రెట్లు వెడల్పుగా ఉంటుంది మరియు అద్భుతమైన రాజభవనం. ఆశ్చర్యకరమైన ఆంగ్ల సందర్శకుడిని చెప్తూ వైర్లెస్ను ఒక కుటీరంలా కనిపించేలా చేస్తుంది. దాని పాలకులు, కళలు, వాస్తుశిల్పం మరియు క్రీడల యొక్క ఉత్సాహభరితమైన పోషకులు కూడా. నగరం యొక్క అందమైన వాతావరణం, దాని గొప్ప జానపద చేతి పనులు వారి ఉదార ప్రోత్సాహానికి చాలా రుణపడి ఉన్నాయి. ప్రస్తుత నగరం 1763లో నిర్మించబడిన ఖిలా ముబారక్ కోట చుట్టూ పెరిగింది. దాని పురాతన భాగం ఖిలా ఆండ్రూన్ శిథిలావస్థలో ఉన్నప్పటికీ చక్కటి గోడ చిత్రాల జాడలను కలిగి ఉంది. తరువాత కలుపబడిన దర్బార్ హాలు ప్రవేశ ద్వారాలకు కుడివైపున ఉంది. ఇప్పుడు అందంగా అలంకరించబడిన పైకప్పు బాగా సంరక్షించబడిన కుడ్య చిత్రాలతో మ్యూజియంగా ఉంది. దాని లోపల 1739లో భారతదేశాన్ని ఆక్రమించిన పర్షియన్ పాలకుడు నాదిర్ షా కత్తితో సహా ఫిరంగులు మరియు ఆయుధాల అద్భుతమైన ప్రదర్శన ఉంది. కోట చుట్టూ ఉత్సాహభరితమైన బజార్ నగరానికి సంబంధించిన పాటియాలాలోని ఆయిల్స్ ముబారక్ వద్ద సౌత్ వెస్ట్లో ప్రసిద్ధ చేతితో తయారు చేసిన తోలు బూట్లు, టాసెల్డ్ సిల్కెన్ జడలు మరియు ప్రకాశవంతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన ఫుల్కారీ ఫ్యాబ్రిక్, అపారమైన ఓల్డ్ మోతీ సెలీ స్టైల్ 15 వరకు ఉంది. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇండో సార్సనిక్ భోజనశాలలో పూర్తయిన బాగ్ ప్యాలెస్ ఆసియాలోని అతిపెద్ద నివాసాలలో ఒకటిగా పరిగణించబడేది. ఇది మొఘల్ తోటల స్ఫూర్తితో టెర్రస్ గార్డెన్లు, నీటి కాలువల మధ్య ఉంది. టెర్రస్లు శీష్ మహల్కు దారితీస్తాయి. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ, సూక్ష్మ చిత్రాలు, అరుదైన మ్యానుస్క్రిప్ట్లు, ఆర్ట్ వస్తువులు పూర్వపు రాజసేకరణ నుండి ప్రదర్శించబడుతుంది. అల్ ఫుల్కారీ వేట ట్రోఫీల మూలాంశం, పూర్వ పాలకులకు ప్రదానం చేయబడిన మరియు సేకరించబడిన పతాకాల సేకరణకు గౌరవం ఇవ్వబడుతుంది. ఆర్ట్ గ్యాలరీ లుయోక్ ఒక పెద్ద ట్యాంకును కలిగి ఉంది. ఉత్తరములో ఇప్పుడు దానిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్కు అప్పగించారు. మహారాజు ఒకప్పుడు నృత్యం చేసే అమ్మాయిలు విలాసంగా ఆడుకోవడం చూసిన పెద్ద ఆనంద కొలలను రెజ్లింగ్ పిట్గా మార్చారు. నగరానికి ఉత్తరాన బారాదరి ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిని 19వ శతాబ్దం చివరలో ఉద్యానవన నిపుణుడు ప్రిన్స్ రాజేందర్ సింగ్ నిర్మించారు. ఆయన ఇక్కడ ఒక రాతి తోట మరియు ఫెర్న్ హౌస్ను కూడా సృష్టించారు. గోడల నగరం లోపల ఉన్న అద్భుతమైన కాళీ ఆలయంలో రాజస్థాన్లోని మక్రానా నుండి ఇక్కడకు తీసుకువచ్చిన కాళీ యొక్క పెద్ద పాలరాయి విగ్రహం ఉంది. దర్బార్ మ్యూజియం, పాత మోతీబాగ్ ప్యాలెస్ అనుమతితో చూడవచ్చును. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.